ఆంధ్రప్రదేశ్లో గత నెలలో పింఛన్లు సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో కొన్ని తప్పిదాలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ తప్పిదాలను మే నెలలో పునరావృతం కాకుండా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా పింఛన్ల పంపిణీ జరగాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారిని ఆదేశించినటువంటి నేపథ్యంలో జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తూ మళ్ళీ మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జవహర్ రెడ్డి గారు జగన్ నాటకం ఆడబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడులో వచ్చినటువంటి ఒక వార్తని ప్రధానంగా మనం అనాలిసిస్ కనుక చేసుకుంటే, వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడ, బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం, 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్న అదే తీరు, మళ్ళీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని విపక్షాలపైన వేసే కుట్ర, సిఎస్ను నడిపిస్తున్నది జగన్ ధనుంజయ రెడ్డిలే, సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాళ్ళడ్డు అంటూ మేలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఒక జగన్ నాటకానికి తెరలేకపోతుంది అంటూ కూడా ఈనాడు పత్రిక ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చింది. జవహర్ రెడ్డి గారు కూడా వేసి, ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు, ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం, ఏది అమలు చేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు, ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం, ఏది ఏమైనప్పటికీ సిఎస్ జవహర్ రెడ్డి గారు వైకాపాకే వంతు పాడేలాగా ఆయన నిర్ణయాలు ఉండబోతున్నాయి అంటూ కూడా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఇది పింఛన్ పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం. ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నాలో అన్నింటికీ ఆయన అమలు చేస్తున్నారు. సో పింఛన్ల పంపిణీ వ్యవహారంలో జవహర్ రెడ్డి గారు జగన్ నాటకానికి తెరలేపుతున్నారు. ఆయన ఇంటింటికి వెళ్ళి పింఛన్ల పంపిణీ చేయకుండా ఈ బ్యాంకు ఖాతాల్లో ఈ పింఛన్లు జమ చేస్తామని ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాల్సిందిగా పింఛన్దారులను ప్రభుత్వం కోరినటువంటి నేపథ్యంలో ఈ రానున్నటువంటి మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులందరికీ కూడా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఈ పింఛన్ను జమ చేయబోతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఏప్రిల్ 1న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పింఛన్ పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు. సో గత నెలలో ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొంతమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో వృద్ధుల ఇళ్ళకి వెళ్ళి ఈ పింఛన్ పంపిణీ చేయకుండా వారినే వార్డు గ్రామ సచివాలయాలకి రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించాల్సి వచ్చింది. అయినా మే 1న పింఛన్ పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంగా ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి ఠారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సిఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు. సో అంటే మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు ఈ బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఈ మండుటెండల్లో బయటికి వెళ్ళి తీసుకోలేనటువంటి పరిస్థితి మళ్ళీ రాబోతుంది, వాళ్ళు మళ్ళీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వార్తను రాయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలు సిఎస్ గారిని నిలదీస్తున్నారు అనేలాగా ఈ వార్త రాయడం జరిగింది. అయినా వారిని ఇళ్ల నుంచి బయటికి రప్పించేలా నిర్ణయం తీసుకోవడం ఏంటని అడుగుతున్నారు. ఈ మండుటెండల్లో వృద్ధులను
ఇళ్ల నుంచి బయటికి రప్పించడం ఏంటని సిఎస్ జవహర్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళలేము మహాప్రభో, ఇంటి దగ్గరే ఇవ్వాలని పింఛన్దారులు వేడుకుంటుంటే గత నెల కంటే మరిన్ని ఇక్కట్లకు గురి చేసే నిర్ణయాన్ని తీసుకొని వైకాపా సేవలో తరించేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఆయన అంటే జవహర్ రెడ్డి గారని. పెనం మీద నుంచి పొయ్యిలో పడేశారు. ఈ కుతంత్రం అమలుకు తెర ముందు జవహర్ రెడ్డి కనిపిస్తున్నా వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్ అండ్ ధనుంజయ రెడ్డిలే. పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. తగినంత మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పంపిణీ చేయడానికి ఉన్న ఇబ్బందులేంటి, నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఇతర పథకాలు వేరు, అలాగే పింఛన్ పంపిణీ వేరు. సో గత 5 ఏళ్లుగా పింఛన్దారుల ఇళ్ల వద్దకే నగదు అందిస్తూ వారికి అలవాటు చేశారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ విధానంలో ఏ మాత్రం మార్పులు చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం సిఎస్కు తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది వైకాపాకు వంత పాడమే అవుతుంది. పింఛన్దారులను ఇబ్బందికి గురి చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసే కుట్ర పన్నుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ 5 సంవత్సరాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి వద్దకే వృద్ధులకు అలాగే సామాజిక పెన్షనర్లకు ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకువెళ్ళి ఇచ్చి ఆ అలవాటు చేసి ఇప్పుడు ఒక్కసారిగా ఈ మండుటెండల్లో వారిని ఇబ్బందులకు గురి చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఈ వార్త రాసుకుంటూ వచ్చారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛను అందించవచ్చని కలెక్టర్లందరూ ముక్త కంఠంతో చెప్పారు. అయినా అలా పంపిణీ చేయడానికి మాత్రం మనసు రావట్లేదు. మీరు ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారి కదా, మరి ఎందుకు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు? మీరు ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ కదా, మరి ఎందుకు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని సిఎస్ జవహర్ రెడ్డిని పింఛన్దారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ద్వారా 2-3 రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే వీలున్న ఇలాంటి వికృత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,047 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛన్ పంపిణీ కోసమే ఉండరు. చాలామంది పింఛన్దారుల వద్ద ఏటీఎం కార్డులు కూడా ఉండవు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్లోకి వెళ్ళినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సామాజిక పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామందికి అసలు బ్యాంకు ఖాతాలు లేవు. ఒకవేళ ఖాతాలు ఉన్నా వారి ఇంటి దగ్గర నుంచి వారు ఎక్కువ దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమందికి ఖాతాలు ఉన్నప్పటికీ అందులో మినిమం బ్యాలెన్స్ కూడా లేకపోవడం వల్ల వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వంతు పాడేందుకు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇలా పెన్షన్దారులను, సామాజిక పెన్షనర్లను ఇబ్బందికి గురి చేయడం మంచిది కాదు అంటూ కూడా విపక్షాలు దీని మీద ఆరోపణలు అయితే గుప్పిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా జవహర్ రెడ్డి గారు మేలుకొని మే 1వ తేదీన ఇవ్వబోతున్నటువంటి పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఆయన పింఛన్లను పంపిణీ చేయాలి. అలాగే పింఛన్దారులను అసలు ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ చేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పింఛనర్లు కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.